ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప దీవెన నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రార్థించిన ప్రార్థన అనుభవాలు మనం చూస్తామండి. ప్రార్థనా వీరులైన వారు సాధించిన గొప్ప ఘన విజయాలు కూడా మనం చూస్తామండి. మనం కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తుంటాం. ఎలా చేస్తుంటాము అనంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క ధోరణి. కొందరు ప్రయాణాలలో, మరికొంతమంది ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని, మరికొంతమంది వారికి అవకాశం ఉన్న చోట ఇలా ప్రార్థన చేస్తుంటారు. ఈ ప్రార్థనల వలన ఎంతవరకు జయాన్ని చూస్తున్నారు అనేది ఎవరి అనుభవం వారికే ఉంటుంది. కొందరు వెంటనే జవాబు చూడగలుగుతారు వారి విశ్వాసమును బట్టి. మరి కొంతమంది కాస్త వేచి చూడవలసి వస్తుంది దేవుని చిత్తం కొరకు. మరికొంతమంది దీర్ఘకాలం ప్రార్థించవలసి వస్తుంది దేవుని నడిపింపు కొరకు. ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయండి. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కానీ విశేషం ఏంటంటే, మరి యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మనకు ఒక ప్రత్యేకతను చూపిస్తుందండి. అదేంటంటే, ఆయన తన శిష్యులలో నుండి కొంతమందిని అపోస్తులులుగా ఏర్పరచాలి అనుకున్నప్పుడు, వాస్తవంగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్వ్యామి, అనంత జ్ఞాని అయిన ప్రభువు. కానీ మనకు మాదిరిగా ఆయన కనుపరిచిన అనుభవం ఏంటి అనంటే, ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆయనను వెంబడించేవాళ్ళు, ఆయనను అనుసరించుచున్న వాళ్ళు, ఆయన కనులెదుట కనబడుతున్న వాళ్ళు చాలా మంది శిష్యులు ఉన్నారు. వీరిలో సంఘానికి ఒక పునాదిగా అపోస్తులత్వం కలిగిన వారిని ఏర్పరచాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసండి. ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యం చెప్తుందండి. అంటే ఒక ఆలోచన సఫలం అవ్వాలి, దేవుని చిత్తం తెలియపరచబడాలి, ఆ కార్యం సఫలం అవ్వాలి అని అనుకున్నప్పుడు రాత్రంతా చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైనది అనేది ఇక్కడ యేసుక్రీస్తు మనకు కనుపరుస్తాడండి. ప్రియులారా, వాస్తవంగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా. మరి తండ్రితో అంత ఏకాంతంగా మాట్లాడుకోవలసిన విషయం ఉంటుందంటే ఉంటుందండి. ఒకవేళ ప్రభువు తండ్రిని అలా అడిగినప్పుడు జరగబో సంగతులన్నీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునకు ఆయన వివరించాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఆ వాక్యం మనం చదివినప్పుడు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. ప్రియులారా, చూడండి, రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాత్రంతా దేవుని సన్నిధిని గడిపి సమస్త విషయములు ప్రభుతో తండ్రితో చెప్పుకొని ఆ తండ్రి ఆలోచనలు తీసుకొని ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి ఆయన 12 మందిని ఏర్పరిచినట్లు మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మనం ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపిన అనుభవాలలో మనకు శక్తికి మించిన కార్యాలను మనం చేయగలుగుతామండి. చూడండి, సంఘము యొక్క పునాది అపోస్తులు, ప్రవక్తలు అని మనం చదువుతాము. ఆనాడు ఆయన ఏర్పరిచిన
ఆ అపోస్తులు వేసిన ఆ పునాది ఈనాటికి సంఘం చెక్కు చెదరకుండా ఉంది అనంటే ఆ పునాది గట్టిది గనుక. సంఘానికి విరోధంగా రాజులు లేచారు, దేశాలు లేచాయి, శత్రువులు లేచారు. సంఘాన్ని హతమార్చాలని, సంఘాన్ని మట్టుమాయం చేయాలని పలు ప్రయత్నాలు చేశారు. కానీ సంఘం ఈనాటికి సజీవమై ఎదుగుతూనే ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదండి. ఎందుకు ఈనాటికి సంఘం ఎదుగుతూనే ఉంది అనంటే ఆ పునాది అంత స్థిరమైన పునాది, ఆ పునాది అంత గట్టిది. ఆ పునాదిగా ఉండడానికి యేసుక్రీస్తు ఏర్పరిచిన ఆ 12 మంది అపోస్తులు అనబడిన వారి యొక్క అనుభవాలు ఎంతో ఘనమైనవి, శ్రేష్టమైనవండి. ఆయనకి నచ్చిన మెచ్చిన వారిని ఆయన ఏర్పరచుకొని తన ఆలోచనను వ్యక్తపరిచి ప్రత్యక్షపరిచి ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదు. మనం అనేక సందర్భాలలో ఈ అనుభవం మనకు లేక, ప్రారంభించిన వాటిలో రమ్యతను చూడలేక, ఆశించినంత ప్రతిఫలాన్ని పొందుకోలేక, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించలేని పరిస్థితులలో అలసిపోతున్న అనుభవాలు మనకు తెలుసండి. ఎందుకంటే మనం విశదీకరంగా దేవునితో విన్నపించుకొని ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపే అనుభవాలు మనకు అరుదుగా ఉన్నందువలన, ప్రియులారా చూడండి, రాత్రి విశ్రాంతి తీసుకునే సమయం అది. పగలంతా కష్టపడి రాత్రి విశ్రాంతిగా ప్రశాంతంగా పడుకొని సేద తీర్చుకునే సమయం. కానీ ఆ విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చి, విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని ఆలోచన తీసుకోవడం అనేది నిజంగా ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవం. ఒక సేవకునిగా నేను మీతో కూడా చెప్పగలుగుతున్నాను. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పని అయినా, చదువుల రంగమైనా, కుటుంబపు వ్యవహారమైన, వ్యక్తిగత జీవితమైన, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక ఆలోచన చేసేటప్పుడు ఆ రాత్రి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని ఆలోచన తీసుకోవడం ఎంతైనా శ్రేష్టమో, ఎంతైనా ఆశీర్వాదకరమని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలండి. మరొక వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, యాకోబు 20 సంవత్సరాల తర్వాత మరలా తమ ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. ఈ చరిత్ర మనందరికీ తెలిసిందే. 20 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు తనకు ఒక వార్త. అదేంటంటే, నీ సహోదరుడైన ఏశావు వస్తున్నాడు. యాకోబు గుండె పగిలింది. ఎందుకంటే చేసిన పనులు అట్లాంటివి. నా రక్త సంబంధి అని కూడా లేకుండా తన అన్నని మోసం చేసి, తండ్రికి అబద్ధం చెప్పి ఆశీర్వాదాలు దీవెనలు పొందేసుకున్నాడు. ఆ మనసాక్షాతను గద్దిస్తుంది. ఇప్పుడు గనక ఏశావు ఎదురుగా వస్తే నన్ను ప్రాణాలతో ఉంచడు అనేది యాకోబుకి భయం పట్టుకుంది. కానీ ఇక్కడ మనం ధ్యానించవలసింది ఏంటంటే, తన దగ్గర ఎంతో మందం ఉందండి, తన దగ్గర ఎంతో పనివాళ్ళు ఉన్నారండి, దాసదాసీలు ఉన్నారండి, ఆస్తులు ఉన్నాయి. ఒకప్పుడు అలా లేడు యాకోబు. ఇప్పుడు కాస్త కూడగట్టుకున్నాడు. తన దగ్గర ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు. ఇంతమంది బలగం నాకుంటే నేను ఎందుకు భయపడాలి అని అనుకోలేదండి. నాకేదైనా హాని కలిగితే వీళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా? నాకు శక్తి లేదా? నాకు బలం లేదా? నాకు ధనం లేదా? ఎవరు నన్ను ఏం చేయగలడు అని మనుషుల మీద, మనుషుల శక్తి మీద, గుర్రముల మీద, రథముల మీద, రౌతుల మీద యాకోబు ఆధారపడలేదండి. ఏం చేశాడో తెలుసా? ఉన్నదంతా విడిచిపెట్టాడు, ఉన్నవారినందరినీ పంపించేశాడు. ఇప్పుడు ఒంటరిగా ఎబ్బేకు రేవు దాటి ఇప్పుడు ఆ రాత్రంతా దేవుని సన్నిధులు పెనుగులాడుతున్నాడంటండి. చూడండి, రాత్రంతా చేసే ప్రార్థన ఎంత ఘనమైనదో, ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వాక్యం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతున్నాడట, మారాం చేస్తున్నాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే
ఈ పరిస్థితుల్లో నాకు ఆదరణ ఇస్తేనే, ఈ పరిస్థితుల్లో నువ్వు నన్ను కాపాడితేనే కాలు కదిపి ముందుకు వెళతాను. చంపినా బ్రతికించినా నీవే నాకు ఆధారం. పెనుగులాడుతున్నాడు అంటే. ఏదో ఒక చిన్న ప్రార్థన చేసుకొని పడుకుని నిద్రపోలేదు. ఏదో ఒక చిన్న మనవి చేసుకొని తన పని మీద తను వెళ్ళిపోలేదు. దేవుడు కార్యం చేస్తాడులే, విశ్వాసం మనకు ఉండాలి కదా, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అని వెళ్ళిపోలేదు. కానీ కార్యాన్ని చూసేటంత వరకు కూడా తెల్లవారు వరకు దేవుడితో పెనుగులాడుతూ ఒక శుభకరమైన ఆనవాలు చూచిన తర్వాతనే అతను ముందుకు వెళ్ళినట్లు దేవుని వాక్యం చెబుతుందండి. సమస్యలు అందరికీ ఉంటాయండి. సమస్యలు లేని మనిషి ఎవరు కూడా లేరండి. అందరికీ సమస్యలు ఉంటాయి. ఎటు తోచని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మన ఎదుట నిలబడుతాయి. ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు, ఏది కూడా మనకు ఇది సరైన మార్గం అని ఎంపిక చేసుకోలేని పరిస్థితులు మన ఎదుట నిలబడుతాయి. అప్పుడు మన ధనము, మన బలము, మన జనము కాదు మనకు అక్కరకు వచ్చేది. మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి చేసే ప్రార్థన మనకు దారి చూపిస్తుంది, మనకు గమ్యం చూపిస్తుంది, మనకు ధైర్యం ఇస్తుంది, మనకు నడకకు మార్గం కనిపిస్తుంది. ఎప్పుడు ఆ ప్రార్థనే, ఆ మనవి చేసుకునే అనుభవమే మనకు లేకపోతే మరి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆలోచనను మనం ఎలా పొందుకోగలుగుతామండి? దేవుని కనికరాన్ని, కటాక్షాన్ని ఎలా పొందుకోగలుగుతామండి? చూడండి, యాకోబు ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర సమాధానాన్ని పొందుకుని వెళ్ళాడు. కత్తె పట్టుకుని రావాల్సిన సహోదరుడు కనికరంతో వచ్చి నిలబడ్డాడండి. కత్తి పట్టుకుని వచ్చి కసాయివాడులా ప్రవర్తించవలసిన అన్న కనికరంతో వచ్చి భుజముల మీద పడి ఏడుస్తున్నాడు. ఎలా కలిగింది మార్పు? ప్రార్థన ఆలకించు దేవుడు ఏశావు హృదయాన్ని అలా మార్చివేశాడు, ప్రేమను పుట్టించాడు. మన బ్రతుకులలో కూడా ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేస్తుంటాము. అది తాత్కాలికమైనదిగా కాకుండా ఆ రాత్రంతా చేసే ప్రార్థన ఎంత శక్తి కలిగిన కార్యాలు చేస్తుందో అలాంటి ప్రార్థన అంత సమయాన్ని మనం వెచ్చించగలిగి దేవునితో మనం మనవి చేసుకోవలనని దేవుని వాక్యం ఈ పూట మనతో హెచ్చరిస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తానండి. అదేంటంటే, రాజైన సౌలుని దేవుడు ఆదేశించాడు. ఆ అమాలేకీయులను హతం చేసి జీవశ్వాస కలిగిన వ్యక్తిని ఎవరిని మిగల్చకుండా హతం చేయాలి అని ఆదేశించాడు సౌలుకి. కానీ సౌలు అలా చేయలేదండి. పిలువబడ్డవాడే, ఏర్పాటు చేయబడిన వాడే, దేవుని చేత పంపబడిన వాడే, ఇశ్రాయేలులకు మొదటి రాజు. ఈ అమాలేకీయుల సొత్తు మీద సౌలుకి ఆశ కలిగింది. బలహీనమైన వాటిని చంపి బలమైన వాటిని తెచ్చేసుకున్నాడు. దేవుడు కోపించాడండి. సమూయేలు ప్రవక్తతో చెప్పాడు, సౌలు హేయమైన కార్యాలు చేశాడు, నేను చెప్పిన దానికి భిన్నంగా అతని ఆలోచనానుసారంగా అతను ప్రవర్తించాడు అన్నప్పుడు సమూయేలు ప్రవక్త ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించాడట. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యం దగ్గరించండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా. చూసారండి, ఆవేశంతో, కోపోద్రేకముతో తన ఆలోచనానుసారంగా వెళ్ళలేదండి. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏంటి ఈ సమస్యకు పరిష్కారం? ఏంటి జరిగింది? ప్రభు చెప్తున్నాడు, ప్రభు వ్యధ చెందుతున్నాడు. కానీ ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలలో ఇప్పుడు నేను చేయవలసిందేంటి? నా ఆలోచనానుసారంగా వెళ్ళిపోయి ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేయడమా, లేకపోతే ఏంటి దేవుని ఆలోచన ఏంటి? ఆ రాత్రంతా ప్రార్థన చేసి ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం కోపోద్రేకంతో మన ఆలోచన అనుసారంగా మనం వెళ్ళి దెబ్బతింటుంటామండి. తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం, వెళ్ళకూడని చోటుకి వెళ్ళిపోవడం,
చేయకూడని పనులు చేయడం, అనరాని మాటలు అనడం, ఇవన్నీ మన జీవితంలో పొడచూపుతూ ఉంటాయి. కాస్త మనం నిలిచి దేవునికి అవకాశం ఇచ్చి ఆ ప్రార్థించే అనుభవం, దేవునికి విన్నపించుకునే అనుభవం, దేవుని ఆలోచన తీసుకునే అనుభవం ఎంత శ్రేష్టమైనదో ఇక్కడ వాక్యం చెబుతుందండి. నా ప్రియమైన సహోదరులారా, చేస్తున్న ప్రార్థన అని కాదు, చెప్పాను ప్రభుకి అని కాదు, రాత్రంతా చేసే ప్రార్థన ఎంత విజయానికి మనం తీసుకుని వెళుతుంది, ఎంత వివేకాన్ని మనకు అనుగ్రహిస్తుందని ఇదిగో మనం చదువుతూ వచ్చామో, నేర్చుకుంటూ వచ్చాం. కనుక మన యావత్ జీవితంలో ఎలాంటి చీకటి పొడచొప్పుకున్నట్లు వివేకం కలిగి ప్రార్థన చేద్దాం. రాత్రిపూట ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రభు సన్నిధిలో మొరపెడదాం. దేవుని ఆలోచన తీసుకొని విజయ పదంలో ముందుకి సాగుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు రాత్రంతయు ప్రార్థన చేశారు, అందుకే ఒక విజయ పదములో ఆ తండ్రి కార్యాలన్నీ మీరు చూపించారు. మా పితరులు మేము గమనించాం, వారు కూడా రాత్రంతా ప్రార్థనలు చేసి నీ దగ్గర శక్తిని పొందుకున్నారు. మాకు అలాంటి ఆత్మని పుట్టించండి, ప్రార్థనాత్మను కుమ్మరించండి, వివేకమైనటువంటి హృదయాన్ని మీరు ప్రసాదించండి. మీ ఆలోచన అనుసారంగా అడుగులు వేసి నూతన కృపను పొందుకొని విజయ పదములో ముందుకి కొనసాగడానికి మీరు మాకు శక్తిని అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా ఈ విశేషమైన కృప చేత, దీవెన ఆశీర్వాదం చేత నా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.